హలో గుడ్ ఈవినింగ్, ఎలా ఉన్నారు? ఈ వీడియో ఆల్రెడీ మీకు అర్థమైపోయింది కదా, నా సీమంతానికి డెకరేషన్ అండ్ ఫుల్ సెటప్ ఎలా చేసుకున్నాను ఏంటి అంతా కూడా డీటెయిల్డ్గా ఈ వీడియోలో చూపిస్తున్నాను మీకు. యాక్చువల్గా నేను సీమంతానికి ముగ్గు డెకరేషన్ చేసుకుందాము అని అనుకున్నాను. యాక్చువల్గా ఈ ముగ్గు కట్అవుట్ ఉంది కదా, అది మా హౌస్ వార్మింగ్లో యూస్ చేశాను ఆల్రెడీ. సో అదే కట్అవుట్ని కొంచెం డిఫరెంట్గా ప్లాన్ చేశాను అనమాట ఈసారి. సో 2 ఫోమ్ బోర్డ్స్ తీసుకొని ఒకదానికొకటి స్టిక్ చేసి దానిపైన ఈ ముగ్గు కట్అవుట్ అన్నది స్టిక్ చేశాను జస్ట్ ప్లాస్టర్స్తోని. ఎందుకంటే ముగ్గు కట్అవుట్ కొంచెం పెద్దగా ఉంది, సింగిల్ ఫోమ్ బోర్డ్ సరిపోలేదు, అందుకని 2 ఫోమ్ బోర్డ్స్ అతికిచ్చాను అనమాట. ఇప్పుడు మీకు ఏదైతే నైఫ్ చూపిస్తున్నానో ఆ నైఫ్తో ఎడ్జెస్ అన్నిటిని నీట్గా కట్ చేసుకున్నాను. ఫస్ట్ ఎక్కువ ఓపిక లేక డిఐవైస్ అసలు ఏమీ చేయొద్దు అని అనుకున్నాను, కానీ ఫైనల్గా చేయాల్సి వచ్చింది. అవుట్పుట్ కూడా చాలా చాలా బాగా వచ్చింది. ఈ మధ్య అయితే అసలు ఏ డెకరేషన్కి డిఐవైస్ చేయాల్సిన అవసరం రావట్లేదు, ఎందుకంటే అన్ని రకాల డెకరేషన్స్ కూడా కిట్స్ లాగా దొరికేస్తున్నాయి. సో ఏ డెకరేషన్కి కూడా మనం డిఐవైస్ చేసే కష్టపడాల్సిన అవసరం అస్సలు లేదు. బట్ ఈ డెకరేషన్ ఇంకా అంత ఎక్కువ మంది చేయట్లేదు అండ్ కిట్స్ లాగా కూడా దొరకట్లేదు, అందుకని నేను డిఐవై చేశాను అనమాట దీనికి. సో ఎడ్జెస్ అన్ని కట్ చేసేసుకున్న తర్వాత మధ్యలో వైట్ గ్యాప్స్ ఉన్నాయి కదా, వాటిని దేంతో ఒక దాంతో ఫిల్ చేద్దాము అని అనుకున్నాను. ఫస్ట్ వచ్చేసి ఈ ఫోమ్ రోజెస్ లాంటివి తీసుకున్నాను అమెజాన్ నుంచి. ఇవి నేను పెడితే ఏంటంటే మెలికల ముగ్గు కదా అది, సో ఆ ఎడ్జెస్లోకి వెళ్ళట్లేదు అనమాట. సో అంత నీట్గా అనిపించలేదు. తర్వాత వచ్చేసి ఈ చిన్న పాంపామ్ బాల్స్ ఆర్డర్ చేశాను, కొంచెం చాలా టైనీ బాల్స్ అనమాట. ఇవి పెట్టి ఫిల్ చేయడానికి ట్రై చేశాను. ఇదైతే నాకు లుక్ అస్సలు నచ్చలేదు. అంటే మనకి జనరల్గా ముగ్గు అనగానే ఒక ట్రెడిషనల్ వైబ్స్ రావాలి కదా, బట్ ఈ పాంపామ్ బాల్స్ పెడితే అస్సలు అలా అనిపించలేదు. అందుకని చెప్పేసి ఇవి కూడా రిటర్న్ ఇచ్చేసాను అనమాట. ఇంకా ఫైనల్గా ఒక 2 రోజులు ఆలోచిస్తే నాకు ఈ వూల్ థాట్ అయితే వచ్చింది. ఈ వూల్ని నేను వాల్మార్ట్లో తీసుకున్నాను, ఎనీ స్టోర్లో దొరికేస్తుంది. నేను వేరే ఫినిష్ ఉన్న వూల్ కావాలని చెప్పి ట్రై చేశాను కానీ నాకు దొరకలేదు. బట్ స్టిల్ నాకు ఇది బాగా అనిపించింది, కలర్ కానీ అదంతా కూడా చాలా బాగా అనిపించింది. సో వూల్ తీసుకొని వచ్చి మధ్యలో గ్యాప్స్ ఉన్నాయి కదా, అదంతా కూడా నార్మల్గా గ్లూ పెట్టేసి నీట్గా స్టిక్ చేశాను అనమాట కూర్చొని. నేను చాలా భయపడుతూ తీసుకున్నాను చెప్పాలంటే, అసలే ఓపిక లేదు, ఎంత టైం పడుతుందో ఏంటో అని చెప్పేసి తీసుకున్నాను. ఇంకా ఇది చేయలేకపోతే ఇంక వదిలేద్దాము అని చెప్పి అనుకున్నాను. దగ్గరలో ఉన్న ఈవెంట్స్ వాళ్ళని కూడా ఒక 2-3 కాంటాక్ట్ చేశాను. బట్ నా రిక్వైర్మెంట్కి వాళ్ళ దగ్గర రెడీగా లేవు, నేనే ఐడియా ఇచ్చి నేనే చేయించుకోవాలి. సో ఇంకా ఎలాగలా కష్టపడి చేద్దాము అని చెప్పేసి స్టార్ట్ చేశాను. బట్ అనుకున్నంత కష్టంగా అయితే అస్సలు లేదండి, చాలా ఫాస్ట్గా చాలా ఈజీగా అయిపోయింది. మమ్మీ నాకు హెల్ప్ చేయడానికి ట్రై చేశారు కానీ అంత కూర్చొని ఆ సన్న పని చేయలేకపోయారనమాట. ఫైనల్గా నేనే చేసుకున్నాను. మమ్మీ 1-2 ఫిల్ చేశారు కానీ ఎక్కువ అయితే చేయలేకపోయారు. సో నీట్గా ఇలా ఫిల్ చేసేసుకున్నాను. ఎక్కువ టైం కూడా ఏం పట్టలేదు. ఒకవేళ ఎవరైనా ట్రై చేయాలి అని అనుకుంటే హ్యాపీగా ట్రై చేసేయండి. నాకైతే ఈ ముగ్గు కట్అవుట్ అంతా ఫిల్ చేయడానికి ఒక 2 days టైం అయితే పట్టింది. 2 days అంటే నేను కంటిన్యూస్గా అయితే అస్సలు కూర్చోలేదండి. అప్పుడు కాసేపు ఓపిక ఉన్నప్పుడు, నేను నిద్ర లేచి ఉన్నప్పుడు అలా చేసుకుంటూ ఉన్నాను. అంత ఎక్కువ స్ట్రెస్ఫుల్గా కూడా అనిపించలేదు. సో మీరు ఎవరైనా ట్రై చేయాలి అనుకుంటే హ్యాపీగా ట్రై చేసేయచ్చు. ఇది ఒకటే కాదు, దీన్ని లోటస్ మీద కూడా ఫిల్ చేసుకోవచ్చు, లోటస్ లాగా కట్ చేసి ఫిల్ చేసుకోవచ్చు. అలా రకరకాల వాటికి ఈ డిఐవై అయితే వర్కౌట్ అవుతుంది, వూల్ పెట్టి ఫిల్ చేయడము. సో ఫైనల్గా అవుట్పుట్ అయితే ఇలా వచ్చింది. నాకైతే చాలా చాలా నచ్చింది. చేసిన తర్వాత చేస్తున్నంతసేపు డౌట్ ఉండింది అనమాట, అమ్మో ఇంత కష్టపడుతున్నాను, మంచిగా వస్తుందా రాదా అని అనుకున్నాను. బట్ ఫైనల్లీ అయితే చాలా చాలా బాగా వచ్చింది అవుట్పుట్ అయితే. సో ఇప్పటిదాకా మీరు చూసింది వచ్చేసి సెంటర్ పీస్ కదా, సో ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ కూడా సెటప్ చేసుకోవాలి. దానికి వచ్చేసి నేను ఈ ఫ్లవర్ ప్యానల్స్ చూస్ చేసుకున్నాను. యాక్చువల్గా ఇవి రోజ్ ఫ్లవర్ ప్యానల్స్ కూడా చూస్ చేసుకోవచ్చు, కానీ రోజ్ ఫ్లవర్ ప్యానల్స్ ఏంటంటే కొంచెం సైజ్ చిన్నగా వస్తాయి, అట్ ది సేమ్ టైమ్ అవి కొంచెం హెవీ వెయిట్ ఉంటాయి అనమాట. రాడ్కి పెట్టినప్పుడు అంత ఈజీగా ఆగవు. అందుకని చెప్పేసి నేను ఈ ఫ్లవర్ ప్యానల్స్ చూస్ చేసుకున్నాను. ఇవి వచ్చేసి అమెజాన్ నుంచి తీసుకున్నాను, వీటి లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ఇవేంటంటే ప్యానల్ కొంచెం పెద్దగా ఉంది, అట్ ది సేమ్ టైం వెయిట్ కూడా కొంచెం తక్కువ ఉంది. సో ఈజీగా ఉంటుంది ఇన్స్టాల్ చేసుకోవడానికి అన్న ఉద్దేశంతో నేనైతే ఈ ప్యానల్స్ తీసుకున్నాను. ఎస్పెషల్లీ పీచ్ కలరే చూస్ చేసుకున్నాను, ఎందుకంటే మా అవుట్ఫిట్స్కి కాంట్రాస్ట్గా ఉండాలి అని చెప్పేసి ఇలా చూస్ చేసుకున్నాను. మా అవుట్ఫిట్స్ అవన్నీ కూడా మీరు నెక్స్ట్ వీడియోలో అయితే చూస్తారు. నేను ట్రెడిషనల్గా వెళ్ళలేదన్నమాట, కొంచెం కైండ్ ఆఫ్ కాంటెంపరీ లుక్తోనే కొంచెం ట్రెడిషనల్ టచ్ ఇచ్చాను అనమాట. సో ఈ ప్యానల్స్ అన్నిటినీ కూడా జిప్ టైస్తోని మమ్మీ నేను కూర్చొని అటాచ్ చేసేసాము. ఈ ప్యానల్స్ అటాచ్ చేయడంలో అయితే మమ్మీనే చాలా హెల్ప్ చేశారండి.
నేను ఎక్కువైతే ఏం చేయలేదు. ఇవి డెలివరీ అయినప్పటి నుంచి మమ్మీ ఇన్స్టాల్ చేసేద్దాం అని రోజు అంటూ ఉండేవాళ్ళు. బట్ నాకే ఎక్కువ ఓపిక లేక నేను సరే అని పోస్ట్‌పోన్ చేస్తూ ఉన్నాను. ఫైనల్‌గా మమ్మీనే ఎక్కువ అటాచ్ చేశారు ఇవన్నీ. సో మేము మొత్తం కలిపి ఒకే పెద్ద పీస్ లాగా చేయలేదు. 4 పీసెస్ లాగా చేసుకున్నామనమాట. 4 పెద్ద లాంగ్ పీసెస్ లాగా. ఎందుకు అనంటే ఇన్స్టాల్ చేయడం ఈజీగా ఉంటుంది అని చెప్పేసి. ఎందుకంటే ఒకేసారి పెద్ద పీస్ చేసేసామనుకోండి అది వెయిట్ ఎక్కువ అయిపోయి మనము రాడ్‌కి పెట్టేటప్పుడు కూడా కష్టం అవుతుంది. అందుకని చెప్పేసి 4 చిన్న పీసెస్‌గా చేసుకొని రాడ్‌కి పెట్టుకున్న తర్వాత అటాచ్ చేసుకుందాం అని అనుకున్నాము. ఆ ప్యానెల్స్ అన్నీ ఇన్స్టాల్ చేసేసుకున్న తర్వాత మా హస్బెండ్ రాడ్‌కి దాన్ని ఇన్స్టాల్ చేద్దామని చెప్పేసి రాడ్‌కి ఇన్స్టాల్ చేస్తున్నారు. ఈ రాడ్ వచ్చేసి హెవీ డ్యూటీ రాడ్ అండి. ఇది అమెజాన్ నుంచి తీసుకున్నాము. ఇంతకుముందు నా దగ్గర ఏవో వేరేవి ఉన్నాయి కానీ వాటన్నిటికంటే ఇది చాలా బాగా హెల్ప్ అయింది అని అనిపించింది. దీని లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ఎవరైనా మంచి రాడ్ కోసం చూస్తుంటే ఇది ఒకసారి చెక్అవుట్ చేయండి. ఆ తర్వాత మేము ప్యానెల్స్ అన్ని అటాచ్ చేసుకున్నాం కదా లాంగ్ పీసెస్, అవన్నీ కూడా జిప్ టైస్తోని ఒక్కొక్క లాంగ్ పీస్ని రాడ్కి అయితే ఫిట్ చేసేస్తున్నాము. యాక్చువల్గా మేము డెకరేషన్ చేసుకోవడం అయితే దాదాపు ఒక 1 వీక్ ముందు నుంచి స్టార్ట్ చేసామండి. ఎందుకు అనంటే నాకు ఎక్కువ ఎనర్జీ ఉండట్లేదు అని మీకు చెప్పాను కదా. నేను నిద్రపోతున్న టైమే చాలా ఎక్కువ ఉంది. సో నేను మేల్కున్నప్పుడు నాకు ఎనర్జీ ఉన్నప్పుడు అలా ఫిట్ చేసేసుకొని పెట్టుకుంటున్నాము. ఎందుకంటే ఫిట్ చేసేది మమ్మీను మా హస్బెండ్ అయినప్పటికీ నేను చెప్తూ ఉండాలి కదా, ఇది చేయండి అని చెప్తూ ఉండాలి కదా. సో 1 వీక్ ముందు నుంచి అయితే స్టార్ట్ చేసాము. సో 4 ప్యానెల్స్ అలాగా లైన్లో పెట్టేసుకున్న తర్వాత చాలా ఈజీ అయింది దానివల్ల ఇన్స్టలేషన్. ఒకే పీస్ అనుకోండి చాలా కష్టమయ్యేది. అలా 4 సపరేట్గా అటాచ్ చేసుకున్న తర్వాత వెనక నుంచి వాటిని జిప్ టైస్తోని మళ్ళీ అటాచ్ చేసేసాము. సో ఫ్రంట్ నుంచి మొత్తం ఒకే సింగిల్ పీస్ లాగా కనిపించింది. ఇప్పుడు బ్యాక్ డ్రాప్ అయిపోయింది, సెంటర్ పీస్ అయిపోయింది. నేను దీని పై నుంచి వైట్ కలర్ స్ట్రింగ్స్ హ్యాంగ్ చేద్దాము అని అనుకున్నాను బ్యాక్ డ్రాప్ పై నుంచి. దానికోసం వచ్చేసి గార్డెన్స్లో యూస్ చేసే వుడెన్ గ్రిల్ లాంటిది ఒకటి ఆర్డర్ చేశాను అమెజాన్ నుంచి. ఇప్పుడు మీకు చూపిస్తున్నాను చూడండి. దాని లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ఇలా క్లోజ్ చేయొచ్చు, ఓపెన్ చేయొచ్చు. ఈ మధ్య చాలా ఈవెంట్ వాళ్ళు ఇదే గ్రిల్ యూస్ చేస్తున్నారు. సో నేనైతే ఇది తీసుకున్నాను అమెజాన్ నుంచి. ఇవి 2 తీసుకున్నాను అనమాట. లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో దాన్ని ఇంకొక రాడ్ పెట్టి ఫ్రంట్ సైడ్ ఇంకొక రాడ్ పెట్టి దాని మధ్యలో అలా అటాచ్ చేసి జిప్ టైస్తోని అటాచ్ చేశాను. దానిపైనుంచి ఇలా వైట్ స్ట్రింగ్స్ హ్యాంగ్ అయ్యేలాగా అయితే హ్యాంగ్ చేశాము. అండ్ కొన్ని పర్ల్ స్ట్రింగ్స్ అలాంటివి కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ దగ్గర నుంచి తీసుకున్నవి. సో అవన్నీ కూడా కలిపి ఇలా అయితే హ్యాంగ్ చేశాము. కింద వచ్చేసి ఇలా ముగ్గు మ్యాట్స్ అయితే వేసాము. మధ్యలో ముగ్గు కట్అవుట్ పెట్టాం కదా, దానికి సింక్ అవ్వాలని చెప్పేసి ముగ్గు మ్యాట్స్ అయితే వేసాము. సో ఫైనల్గా అవుట్పుట్ అయితే ఎలా వచ్చింది నాకైతే చాలా చాలా నచ్చింది. అంటే లాస్ట్ మినిట్ వరకు ఈసారి కొంచెం కన్ఫ్యూజనే ఉందన్నమాట. ఇది చేద్దామా, అది చేద్దామా, ఇలా చేద్దామా, అలా చేద్దామా అని చెప్పేసి అనుకుంటూ ఉన్నాను. సో ఫైనల్గా అవుట్పుట్ అయితే ఇలా వచ్చింది. పైనుంచి హ్యాంగ్ చేసిన వైట్ స్ట్రింగ్స్ వచ్చేసి ఇండియా అమెజాన్ నుంచి మా ఫ్రెండ్ వాళ్ళ హౌస్ వార్మింగ్ కోసం అని చెప్పేసి తీసుకున్నారు. సో వాటికి పింక్ కలర్ బడ్ వచ్చింది. అది మేము డిటాచ్ చేసేసి రెడ్ కలర్ రోజ్ అయితే యాడ్ చేసాము. ఇవి కూడా మా ఫ్రెండ్ వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్నాను అనమాట, పర్ల్ హ్యాంగింగ్స్ అవన్నీ కూడా. సో ఫైనల్గా అవుట్పుట్ అయితే ఇలా వచ్చింది. మీకు ఎలా అనిపించింది ఏంటనేది కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేయండి. అండ్ ఇది మొత్తం ఏంటంటే ఒక కాంటెంపరీ లుక్ ఉండాలి, అట్ ది సేమ్ టైం మరీ ట్రెడిషనల్ టచ్ లేకపోతే అస్సలు బాగోదని చెప్పేసి నేను మధ్యలో అయితే ముగ్గు పెట్టాను. అండ్ అటు ఇటు బనానా ట్రీస్ పెట్టాను. ఆ బనానా ట్రీస్ నేను అమెజాన్లో తీసుకున్నాను. దాని లింక్ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. దానివల్ల ఇంకా లుక్ చాలా ఎన్హాన్స్ అయిందనే చెప్పాలి. బనానా ట్రీస్ వల్ల, ముగ్గు వల్ల, బనానా ట్రీస్ వల్ల కొంచెం ట్రెడిషనల్ వైబ్స్ అయితే వచ్చినాయి డెకరేషన్కి. సో దీని తర్వాత వచ్చేసి మేము లైట్స్ అవన్నీ కూడా పెట్టాము. కింద వచ్చేసి ఇలా దగ్గరగా ఉన్న మ్యాట్ ఏమో రెడ్ కలర్ యూస్ చేసాము. ఇంకో రెడ్ కలర్ మ్యాట్ లేదు, లేకపోతే రెడ్డే యూస్ చేసేవాళ్ళము. గ్రీన్ కలర్ మ్యాట్ వేరే ఫ్రెండ్ దగ్గర నుంచి తీసుకొని అదైతే పెట్టాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి సీమంతానికి బ్యాక్ డ్రాప్ ఎంత ఇంపార్టెంటో ప్లేట్స్ డెకరేషన్ కూడా అంతే ఇంపార్టెంట్. ఎందుకంటే స్పెషల్గా మనం సీమంతానికే ప్లేట్స్ డెకరేషన్ చేసుకొని అలా ముందు అదంతా పెట్టుకుంటాం కదా. సో దానికోసం అని చెప్పేసి నేను ప్లేట్స్ ఎప్పుడు కొంచెం హైట్లో ఉండాలి అని అనుకున్నాను. దానికోసం అంటే ఎలా పెట్టాలి, హైట్లో ఎలా తీసుకురావాలి అని చెప్పి రకరకాలుగా ఆలోచిస్తూ ఉంటే నాకు ఒక రోజు థాట్ వచ్చింది. టేబుల్ సెంటర్ పీసెస్ దొరుకుతాయి కదా, అవి తీసుకొని వచ్చి దానిపైన ప్లేట్స్ పెడితే ఎలా ఉంటుందన్న థాట్ వచ్చింది. సో కొంచెం డిఫరెంట్గా ఉండాలి, ఆ
స్టాండ్స్ కూడా అని చెప్పి వెతుకుతూ ఉంటే నాకు ఇవి అమెజాన్లో దొరికాయి. ఇవి అమెజాన్ నుంచి తీసుకున్నాను నేను. వీటి లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ఇలా అటాచ్ చేసిన తర్వాత చాలా చాలా బాగా వచ్చింది అవుట్పుట్ అయితే. అంటే టేబుల్ సెంటర్ పీస్ లాగా అయితే అస్సలు అనిపించలేదు. ఇలా ఒక స్క్రూ లాగా ఇచ్చారు మధ్యలో. సో 2 పీసెస్ని అలా అటాచ్ చేస్తే కొంచెం హైట్ అయిందనమాట. సో ఫైనల్గా ప్లేట్స్ పెట్టడానికైతే స్టాండ్స్ ఇలా రెడీ చేసి పెట్టుకున్నాను. ఒక 9 ప్లేట్స్ అలా పెడదాం అనుకున్నాను. ఎందుకంటే బ్యాక్ డ్రాప్ మరీ పెద్దగా చేసుకోలేదు నేను, కొంచెం చిన్నగానే చేసుకున్నాను. ఎందుకంటే ఈ ప్లేట్స్ అవన్నీ పెట్టినప్పుడు నిండుగా కనిపించాలి అన్న ఉద్దేశంతో ఒక డీసెంట్ సైజ్ చేసుకున్నాను అనమాట. బాగా పెద్దగా చేసుకుంటే ఏంటంటే చాలా ఎక్కువ ఫిల్లింగ్ చేయాల్సి వస్తుంది. మన దగ్గర అంత స్టఫ్ ఉండాలి, అన్ని ఐటమ్స్ పర్చేస్ చేసి పెట్టాలి కదా, అందుకని డీసెంట్ సైజ్ చేసుకున్నాను నిండుగా కనిపించడానికి. సో నేనైతే ఇప్పుడు మీకు చూపించిన స్టాండ్ పెట్టేసి లాస్ట్ వీడియోలో మీకు సితారా ఫుడ్స్ వాళ్ళ దగ్గర నుంచి ఆర్డర్ చేసిన బాస్కెట్స్ ఉన్నాయి కదా, అవి దానిపైన పెట్టుకొని వాటిల్లో స్వీట్స్, ఫ్రూట్స్ అవన్నీ కూడా నేను అరేంజ్ చేసుకున్నాను. చాలా లిమిటెడ్ స్వీట్స్ ఆర్డర్ చేసుకున్నాను కదా, సో ఒక్కొక్క దానిలో 2-3 ఐటమ్స్ అలా వచ్చేలాగా పెట్టుకున్నాను. రిమైనింగ్ బాస్కెట్స్లో వచ్చేసి ఫ్రూట్స్ అవన్నీ పెట్టి ఫిల్ చేసుకున్నాను. మధ్యలో వచ్చేసి ఒక వినాయకుడి స్టాట్యూ పెట్టుకున్నాను, మంచి ట్రెడిషనల్ వైబ్స్ రావాలి అని చెప్పేసి. అండ్ దానికి ముందు నేను నిన్న వీడియోలో రిటర్న్ గిఫ్ట్స్ అవన్నీ ప్యాక్ చేశాను కదా, అవన్నీ కూడా పెట్టుకున్నాను. మీకు చెప్పాను కదా, బ్యాగ్, ఒక ట్రే అండ్ దాంట్లో స్వీట్ బాక్స్ పెట్టేసి ఇద్దామని చెప్పేసి. సో యాస్టీస్గా అలా పెట్టేశాను. అండ్ దాని ముందు లైన్లో వచ్చేసి నేను నెక్స్ట్ ఈవెంట్స్కి కావాల్సిన బట్టలు అవన్నీ కూడా అరేంజ్ చేసుకున్నాను అనమాట. ఒక మదర్ డాల్, ఒక బేబీ డాల్, అవన్నీ కూడా నీట్గా అరేంజ్ పెట్టుకున్నాను. నేను యాక్చువల్గా ముందు నుంచి అనుకుంటూ ఉన్నాను అనమాట, ఇలా మల్టిపుల్ లైన్స్లో రావాలి అని చెప్పేసి. దానివల్ల లుక్ చాలా ఎన్హాన్స్ అవుతుంది అని అనిపించింది. అండ్ ఇంకా నేను అనుకున్న ఐటమ్స్ అన్నీ కూడా పెట్టలేదు, పెడితే ఇంకొక లైన్ వచ్చేది. బట్ ఫొటోస్కి ఇంకా అందరూ వస్తే తిరగడానికి కొంచెం కష్టం అవుతుందని చెప్పేసి ఇక్కడితో అయితే ప్లేట్స్ అదంతా కూడా ఎండ్ చేశాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి డెకార్కి లెఫ్ట్ సైడ్లో ఇలా మీనాక్షి సీమంతం అని చెప్పేసి ఒక బోర్డ్ లాగా రాసి పెట్టుకున్నాము. దీంట్లో కూడా ఏంటంటే కోలం ఆర్ట్ ఇంక్లూడ్ చేసామన్నమాట. ఎందుకంటే కాన్సెప్ట్కి, థీమ్కి మ్యాచ్ అవ్వాలి అని చెప్పేసి ఇలా అయితే యాడ్ చేసాము. అటు ఇటు న్యాచురల్ ప్లాంట్స్ పెట్టాము, అలానే కుందులు పెట్టాము, మా దగ్గర ఉన్న కొన్ని ఫ్లవర్స్ తోటి అలాగా డెకరేట్ చేసాము. దాని తర్వాత ఒక సైడ్ ఒక చిన్న టేబుల్ వేసి సీమంతానికి కావాల్సిన గాజులు, పసుపు, కుంకుమ, పనీరు, అక్షింతలు అవన్నీ ఒక ప్లేట్లో అయితే అరేంజ్ చేసి పెట్టాము. సో ఇది ఫైనల్గా డెకరేషన్ అయితే. మీకు ఎలా అనిపించింది ఏంటనేది నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేసి చెప్పడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మీరు షేర్ చేసినప్పుడే నాకు కూడా తెలుస్తుంది అండ్ నాకు కూడా హ్యాపీగా ఉంటుంది. 9th మంత్లో చాలా కష్టపడి ఇదంతా ప్లాన్ చేసుకొని చేశాము. అఫ్కోర్స్ నాకు ఫ్రెండ్స్ అందరూ హెల్ప్ చేశారు, వాళ్ళందరికీ చాలా చాలా పెద్ద థ్యాంక్స్ చెప్తున్నాను ఈ వీడియో తరపు నుంచి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొక అంబ్రెల్లా ఒకటి రెడీ చేసుకుంటున్నాను నేను. ఇది దేనికి అని అంటే, నాకు పుట్టింటి పద్ధతిలో ఇప్పుడు సీమంతం జరగబోతుంది కాబట్టి పుట్టింటి తరపున ఎవరైనా తీసుకొని వచ్చి నన్ను రెడీ అయిన తర్వాత చైర్లో కూర్చోబెట్టాలి. జనరల్గా పెళ్ళికి చేస్తారు కదా, అలా అనమాట. సో నేను యాక్చువల్గా 4 పట్టుకునేది ఒకటి చేద్దాము అని అనుకున్నాను. కాకపోతే 4 పర్సన్స్ ఇప్పుడు దొరకాలంటే కష్టము. సో పుట్టింటి పద్ధతిలో జరుగుతుంది కాబట్టి బ్రదర్ కానీ ఎవరైనా ఉంటే జనరల్గా తీసుకొని వచ్చి కూర్చోబెడతారు. సో నాకు ఓన్ బ్రదర్ లేరు కాబట్టి మా హస్బెండ్ సైడ్ నుంచి ఒకళ్ళు బ్రదర్ వరుస అయ్యే వాళ్ళు మా ఇంట్లో ఉంటారు. మీకు తెలుసు ఆల్రెడీ, ఇంతకుముందు ఉండేవాళ్ళు. సో తను వేరే స్టేట్ మూవ్ అయిపోయాడు అనమాట. సో తను ఇప్పుడు వస్తున్నాడు ఫంక్షన్కి. సో తను తీసుకొని వచ్చి కూర్చోబెట్టాలి అన్న ఉద్దేశంతో నేను సింగిల్ పర్సన్ పట్టే అంబ్రెల్లా అయితే రెడీ చేసుకుంటున్నాను. ఈ అంబ్రెల్లా అయితే నేను అమెజాన్ నుంచి తీసుకున్నాను, దీని లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది. ఈ అంబ్రెల్లాని యాస్టీస్గా వాడినా బాగానే ఉంటుంది, బట్ నేను దీని లుక్ని ఇంకా ఎన్హాన్స్ చేద్దామని ఇలా అన్ని సైడ్స్ కూడా ఇలా మ్యారీగోల్డ్ స్ట్రింగ్స్ని అయితే యాడ్ చేశాను. దీనివల్ల లుక్ ఇంకా చాలా ఎన్హాన్స్ అయింది అని నాకు అనిపించింది. మీకు ఎలా అనిపించింది ఏంటన్నది కామెంట్ సెక్షన్లో షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఇలా ఒక పర్సన్ని తీసుకురావాలి అన్నప్పుడు ఇలా సింపుల్గా మనం యూఎస్లో ఉంటాం కదా, భారీగా చేసుకోవాలంటే కష్టమే, డిఐవైస్ చేసుకోవాలంటే. ఈవెంట్స్
వాళ్ళకి ఇస్తే అది ఓకే, కాకపోతే టూ ఎక్స్పెన్సివ్ అయిపోతుంది, మనందరికీ తెలిసిందే. బట్ ఇలా మనమే చేసుకోవాలి డిఐవై లాగా అని అనుకున్నప్పుడు చాలా బెస్ట్ ఐడియా అనిపించింది. ఇది పంచల్ ఫంక్షన్, ఓణీల ఫంక్షన్, ఎంగేజ్మెంట్లు, అలా ఎనీ అకేషన్కి యూస్ చేయొచ్చు అని నాకు అనిపించింది. మీకేమనిపించింది అనేది నాకు చెప్పడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఇప్పటిదాకా మీరు చూసిందంతా సీమంతం డెకరేషన్. బట్ మార్నింగ్ ఇంట్లో వినాయకుడు పూజ చేద్దాము అండ్ ఆశీర్వచనం తీసుకుందాము పంతులు గారితో అని అనుకున్నాము. దానికి వినాయకుడి పూజకి ఒక సింపుల్ డెకార్ చేసుకుందామని చెప్పి వృద్ధి డెకార్స్ అని ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్లో నేను ఒక బ్యాక్ డ్రాప్ కిట్ అండ్ కొన్ని సోలావుడ్ ఫ్లవర్ స్ట్రింగ్స్ రెంట్కి తీసుకున్నాను అనమాట. కాకపోతే ఈ బ్యాక్ డ్రాప్ ఏంటంటే 8x8 ఉంది. నాకున్న స్పేస్కి, ఎందుకంటే ఆల్రెడీ ఒకవైపు సీమంతం కోసం డెకరేషన్ చేశాం కదా, సో నాకున్న స్పేస్కి ఇది సరిపోలేదు, అందుకని వేరేది చేంజ్ చేశాను. బట్ ఇదైతే నాకు చాలా నచ్చింది. కిట్, ఈ స్ట్రింగ్స్ అవన్నీ కూడా చాలా మంచిగా ప్యాక్ చేసి తను పంపించారు. వీళ్ళ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. తను ఎనీ స్టేట్కి ఇలా షిప్ చేస్తారనమాట. మనకి ఏదన్నా డెకార్ కావాలి అని అనుకుంటే తన పేజ్ కూడా ఒకసారి చెక్అవుట్ చేయండి. సో ఈ స్ట్రింగ్స్ అవన్నీ నేను కావాల్సిన కౌంట్ ప్రకారం అన్నీ కూడా తను మంచిగా చేసి పెట్టారు. కాకపోతే ఏంటంటే నాకు స్పేస్ సరిపోకపోవడం వల్ల నేను ఈ డెకార్ని ఇన్స్టాల్ చేయలేకపోయాను. నెక్స్ట్ మళ్ళీ ఎప్పుడైనా ఈవెంట్స్ వచ్చినప్పుడు తన దగ్గర తీసుకున్నప్పుడు ఖచ్చితంగా ఇన్స్టాల్ చేసి అయితే మీకు చూపిస్తాను. సో ఫైనల్గా ఇంకా వినాయకుడి పూజకైతే ఇలా సింపుల్గా అరేంజ్ అయితే చేసుకున్నాను. దీంట్లో పెద్దగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ఏం లేదు. బ్యాక్ డ్రాప్ పెట్టేసి అటు ఇటు ఫ్లవర్ స్ట్రింగ్స్ అవన్నీ పెట్టేసి ప్లాంట్స్ అవన్నీ పెట్టాను. చాలా సింపుల్గా క్యూట్గా అనిపించింది ఈ డెకరేషన్ కూడా నాకైతే. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు మెహందీ స్టెన్సిల్స్ చూపిద్దాం అనుకుంటున్నాను. యాక్చువల్గా ఇది డెకరేషన్ రిలేటెడ్ కాదు, కాకపోతే చాలా మందికి హెల్ప్ అవుతుందేమో అని అనిపించింది, అందుకే ఈ వీడియోలో ఇంక్లూడ్ చేస్తున్నాను. నేను ఇక్కడ మెహందీ పెట్టించుకుందామని అడిగితే 1 అవర్కి $80 అలా చెప్పారు. అంత ఎక్స్పెన్సివా అని అనిపించింది. అండ్ కొంతమంది ఫాస్ట్గా పెడతారు, కొంతమంది స్లోగా పెడతారు కదా, అది వాళ్ళ మీద డిపెండ్ అయి ఉంటుంది. అండ్ అంతసేపు మనం కూర్చోవాలి, అది కూడా ఒక పెద్ద టాస్కే ఈ టైంలో. అందుకని నేను మెహందీ స్టెన్సిల్స్ అయితే తీసుకున్నాను. ఇవి అమెజాన్ నుంచి తీసుకున్నాను. ఇవి పెట్టుకోవడం చాలా ఈజీ అనిపించింది నాకు. నేను ఏం చేశానంటే ఒక డిజైన్ సెలెక్ట్ చేసుకొని వాటిని పీసెస్గా కట్ చేశాను. అంటే ఈచ్ ఫింగర్ సపరేట్గా కట్ చేశాను అనమాట. ఎందుకు అని అంటే అందరి హ్యాండ్ ఒకేలాగా ఉండదు కదా, సో పెట్టుకోవడం ఈజీగా ఉంటుంది హ్యాండ్ పైన అని అనిపించింది. సో అలా కట్ చేసుకున్న తర్వాత దాన్ని తీసుకొని వెళ్ళి హ్యాండ్ పైన స్టిక్ చేశాను. యాక్చువల్గా డిజైన్ బాగా పడుతుందో లేదో అని చెప్పేసి ఒక 1 వీక్ ముందే మీరు మా మమ్మీ హ్యాండ్ చూస్తే ఆల్రెడీ వేశాను. మా మమ్మీ హ్యాండ్ పైన ట్రై చేశాను అనమాట, అసలు బాగా వస్తుందా లేదా అని చెప్పి, డిజైన్ అంతా డీటెయిల్డ్గా పడుతుందా లేదా అని చెప్పేసి. చాలా నీట్గా అయితే పడింది. నాకు ఇది బయట అంతసేపు కూర్చొని పెట్టించుకోవడం కంటే కూడా ఇది చాలా ఈజీ అనిపించింది. హ్యాండ్కి డిజైన్ స్టిక్ చేసుకున్న తర్వాత పైన ఒక సన్న లేయర్ లాగా ఉంటుంది అనమాట, అది తీసేస్తే మనకి డిజైన్ అదంతా పెట్టుకోవడానికి వీలుగా వస్తుంది. ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి, అలా రిమూవ్ చేసేస్తే మనకి డిజైన్ అదంతా బయటకు వస్తుంది. దానిపైన ఏం లేదు, అక్కడ హోల్స్ ఉన్న చోట మనం మెహందీ కొని అప్లై చేసేసుకోవడమే. సో నాకైతే ఇది చాలా ఈజీగా అయిపోయింది. 10 minutesలో మంచిగా పెట్టేసుకున్నాను. డిజైన్ చాలా నీట్గా కూడా వస్తుంది. ఈ స్టెన్సిల్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ఎవరైనా ట్రై చేయాలి మెహందీ పెట్టుకోవాలి అని అనుకున్నప్పుడు చాలా చాలా ఈజీ. కాకపోతే ఈ స్టెన్సిల్ ఒకేసారి యూస్ చేయడానికి వస్తుంది. మళ్ళీ తీసేసామనుకోండి, ఒకసారి తీసేస్తే ఇంకా పడేయడమే అంతే. సో అది ఫైనల్గా ఈ డెకరేషన్ వీడియో. హోప్ మీకు నచ్చింది అని అనుకుంటున్నాను డెకరేషన్ అదంతా. బట్ కామెంట్ చేసి చెప్పడం మాత్రం నాకు అస్సలు మర్చిపోవద్దు. మీరు చెప్పినప్పుడే ఎలా ఉంది ఏంటి అని చెప్పినప్పుడే నాకు కూడా చాలా హ్యాపీగా ఉంటుంది. డ్యూ డేట్కి చాలా దగ్గరలో ఉన్నప్పుడు ఈ వీడియో అయితే నేను ఎడిట్ చేస్తున్నాను. ఎడిటింగ్ చేయడం కూడా చాలా చాలా కష్టంగానే ఉంది. బట్ మీ అందరికీ టైంకి ఇవన్నీ పంపించాలి వీడియోస్ అని చెప్పేసి ఎడిట్ అయితే చేస్తున్నాను. హోప్ మీరు ఈ వీడియో మీకు బాగా నచ్చిందని అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియో వచ్చేసి మోస్ట్లీ సీమంతం వీడియో అయితే వచ్చేస్తుంది. అవుట్ఫిట్స్ అవన్నీ కూడా చాలా చాలా డిఫరెంట్గా ప్లాన్ చేసుకున్నాను. అండ్ మమ్మీ వాళ్ళ సీమంతం కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. సో ఆ వీడియోని కూడా మిస్ కాకుండా చూడండి. మళ్ళీ నెక్స్ట్ మంచి వీడియో అయితే కలుస్తాను. సీ యూ, బాయ్. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. తర్వాత వీడియోస్ మీకు ఇంకా చాలా చాలా నచ్చుతాయి. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్.